హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే, వ్లాగ్ అని కాదు కంటిన్యూ అవుతా ఉంటే చూస్తూ ఉండండి. ఈరోజు ఉదయాన్నే లేచి క్లియర్గా వర్క్ చేద్దామని ఫిక్స్ అయిపోయినా నేను ఎప్పుడు చేయనంత వర్క్. సో దాంట్లో భాగంగా మళ్ళీ చూపిస్తా ఏమేం చేశాను. ఇక నేనే మా ఇంట్లో ఏదైనా పని చేయాలండి. చూడండి, ఇదంతా మొత్తం చెత్త చూసారా, ఇదంతా చెట్లు అన్నిటినీ క్లీన్ చేశాను, అన్నిటినీ ఆల్మోస్ట్. ఇప్పుడు కవిత కొంచెం చేస్తుంది, చూపిస్తా, అన్నీ చూపిస్తా ఉండండి. ఇదిగో ఇదిగో మొత్తం క్లీన్ చేసిన, మొత్తం అంతా నేను చేస్తాను, చూపిస్తూ ఉంటాను. చెప్పినా మా పాపకి జలుబు చేసింది అనేసి స్కూల్కి పంపించలేదు. ఈరోజు సండేరా? ఓ సారీ, ఈరోజు సండే కాబట్టి జలుబు చేసిందని స్కూల్కి పంపించలేదు. ఈరోజు హాలిడేసా? సారీ రా బేబీ. సో ఈ కెమెరా క్వాలిటీ ఎలా ఉందో చెప్పాలి మామ, మీరు అందరూ. మామ అంటున్నా బిగ్ బాస్ రివ్యూస్ లాగా. ఇది చూడండి, ఇదంతా నా తప్పే. నేను ఏదో బిల్డప్ ఇస్తున్నా కానీ నేను ఇంట్లో పని చేయకపోవడం వల్లే ఇంట్లో చెట్లన్నీ చచ్చిపోయినాయి. ఇది ఉంది చేస్తారా, ఇవన్నీ క్రీపర్స్ పైన తగిలిచ్చిన కుండీలు ఇవి. సో దీనివల్ల ఏమైందంటే వాటర్ పోసే బలం హైట్ నాకే ఉందని చెప్పి నేనే పోస్తాను ఒప్పుకున్నాను. కానీ వాటర్ పొయ్యిపోవడం వల్ల ఆల్మోస్ట్ ఎండిపోయే స్థాయికి వస్తే ఈరోజు వాటర్ పోసా. అంటే ఇది పూర్తిగా ఎండిపోయింది కోత. ఇదిగో ఎందుకు నేను ఎక్కట్లేదు కదా, పోయి నీళ్ళు పోయిక బాగుంటుంది ఆ చెట్టు. అంతా ఒక్క సెకండ్. ఇదిగోండి గ్రేప్స్ చూడండి, ఇస్తారా? ఈ గ్రేప్స్ అన్ని ఫుల్గా ఉన్నాయి. నిన్న క్రికెట్ ఆడిన పిల్లకాయలకి ఇచ్చిన, చిన్న పిల్లకాయలకి తినండి బాబు అని. ఇవ్వండి ఇవన్నీ గ్రేప్స్. ఇక వీటన్నిటిని ప్రూనింగ్ చేస్తున్నా ఈరోజు. వ్లాగ్ ఆల్మోస్ట్ అదే ఉంటుంది. చెట్లన్నిటినీ ప్రూనింగ్ చేస్తున్నాను. ప్రూనింగ్ ఎప్పుడైనా ఫ్లవర్స్కి సంబంధించిన వాటిని, ఫ్రూట్స్ వచ్చే చెట్లని ప్రూనింగ్ చేసుకోవాలి. ఇక నుంచి మామూలు కంటెంట్ ఇవ్వను మీకు చెట్ల గురించి అయితే మాత్రం, వ్లాగులని కాదు. మీరు ఇక నుంచి ఏం చేస్తారంటే, మేము మా ఇల్లు అని ఒక ఛానల్ ఉంటుంది యూట్యూబ్లో, అది సబ్స్క్రైబ్ చేసి మేము మా ఇల్లు అని ఇన్స్టాగ్రామ్లో ఒక ఛానల్ ఉంది, దాన్ని ఫాలో అయితే ఓన్లీ గార్డెన్ని, మొక్కలు ఎలా పెంచాలి, ఏం మందులు వేయాలి, ఇవన్నీ చెప్తా ఉంటా. నేర్చుకుంటున్నాను నేను కూడా. ఇది ఇగో ఈ కత్తెర ఇది తీసుకొని కట్ చేస్తుంది. ఇదైతే బాగుంటుంది, కత్తెర కట్ అవుతుంది. ఓ ఎండలు స్టార్ట్ అవుతాయి, ఇగురులు వస్తాయి కాబట్టి అన్ని క్లీన్ చేయాలి. ఎప్పుడైనా ప్రూనింగ్ ఎప్పుడు చేయాలంటే వింటర్ ఎండింగ్ అయ్యే టైంలో కట్ చేసుకోవాలి. అది కూడా మన చెట్టుకి ఫ్రూట్స్ లేని టైంలో కట్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ ఫ్రూట్స్ అయిపోయినాయి కాబట్టి గ్రేప్స్ ఇప్పుడు కట్ చేస్తాను. దీన్ని కట్ చేస్తున్నాను, ఇది కూడా కట్ చేస్తున్నాను. ఇదేంది కాదా, రాధా మనోహరాన్ని కూడా కట్ చేస్తున్నాను, ప్రూనింగ్ చేస్తున్నా. ఇవి చేసే భాగంగా ఇంట్లో ఉన్న అన్నింటిని కూడా ప్రూనింగ్ చేద్దామని ఫిక్స్ అయినా. పండాకులు స్టార్ట్ అవ్వగానే అన్ని కట్ చేసుకుంటే నీట్గా మంచిగా ఎగురులు వస్తాయి. మేము ఇప్పుడైనా కాదు, సంవత్సరానికి 3-4 టైమ్స్ కట్ చేస్తాం. మరి నాకు తెలియదు అది. నేను ఏంటంటే ఇంట్లో అంటే ఇది ఒక్కసారే కదా నువ్వు కట్ చేసింది, అందుకని లాస్ట్ 2 months బ్యాకే కట్ చేసింది ఇదంతా. మళ్ళీ వచ్చేసినాయి, నాకు తెలియదు. అవును, మరి ఆకులు ఎండిపోతుంటాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకో. గార్డెన్ అంటే ఊరికే అవదయ్యో, కష్టం చేస్తే. అసలు ఎంత చేసినా కూడా ఎండిపోయినాయి చూడు. ఎంత చేసిన అంటే ఇది ఒకటి ఎండ తగలట్లేదు, అలాగే నీళ్లు అందట్లేదు, నీళ్ళు పోయట్లేదు మేము. నేను ఎందుకంటే వదిలేసా వీటిని. నేను ఫస్టే చెప్పా, అది హ్యాంగర్స్ పెట్టాలి అంటే నీళ్లు పోయాలి, రోజు చైర్ వేసుకొని ఎక్కి పోయాలంటే నాకు కష్టము, వీటికి నువ్వు పోస్తా అంటే హ్యాంగింగ్ తగిలిస్తా అని చెప్పా. ఆ రోజు మాట మీద మాట ఒప్పుకొని చెప్పి తగిలిచ్చిన తర్వాత ఇంకా అవి మాకు కష్టమైంది పోయడానికి. సరే ఇవే క్రీపర్స్ని మళ్ళీ కొన్నిట్లో నాటా. ఎందుకంటే ఇగో ఇదంతా చేసుకున్నా, ఇక్కడ చేసుకున్నా, అది కూడా నాటా, దాంట్లో అది కూడా నాటా, అదిగో దాంట్లో ఉంది. ఇంక ఇవన్నీ ఇవిలే పెద్ద. నేను ఎందుకంటే అసలు ఎక్కువ కాస్ట్లీ కూడా, అంటే కాస్ట్లీ అంటే రెగ్యులర్గా దొరికే హ్యాంగ్ చేసుకున్నా. ఎందుకంటే నాకు తెలుసు అది నీళ్ళు పోయి అది ఎందుకు అనవసరంగా నేను హట్ అవ్వాలని. నాకు ఇవన్నీ పోయినా ప్రాబ్లం లేదు, ఎందుకంటే ఇవి నేను చాలా దగ్గర చేసుకున్నా, ఇది చేసుకున్నా, అవన్నీ మామూలు రెగ్యులర్గా దొరికే ఇది అవే తగిలిస్తున్నా. ఇప్పుడు మొత్తం తీసి అవే ఒకటే పెడతా ఈసారి. అంటే బతికించలే కదా, మార్నింగ్ వాటర్ పోసి నుంచి పోస్తారు. పోయిందమ్మా ఇదే లేదు, బతికిస్తే ఏదో ఒకటి చేసి దాన్ని. రాధా పూలు చూడు, ఇదే ఇగో పైన రాధా మనోహరం ఫ్లవర్స్ ఇక్కడ వచ్చినాయి. ఈ పక్క కనిపిస్తుందో లేదో, నేను స్టార్టింగ్ వీడియోస్లో చూసుంటే మీకు అర్థమై ఉండేది. శంకు పూల చెట్టు దీనికి అల్లియాలి అని అన్న, బ్లూ కలరు వైట్ కలరు, కానీ ఇక్కడ అల్లీలా అంటే ఎక్కువ పండాకులు వస్తాయి అని చెప్పేసి సన్నజాజుల చెట్టు నాటాను. కానీ మొన్నటిదాకా బాగానే ఉంది, దీనికి కూడా పండాకులు వస్తున్నాయి. సో ఏ చెట్టు అయినా ఆకులు రాలేదు
కన్ఫామ్. సో దాన్ని బట్టి ఇంకా మనం మెయింటెనెన్స్ చేసుకోవాలి. కానీ ఈ శంకు పూలు నాటిన తర్వాత అస్సలు ఆగకుండా పరిగెడతా ఉంది. అవును, ఫాస్ట్ గ్రోత్ చాలా బాగా వచ్చింది. అయితే ఫస్ట్ నాటి నుండి ఇంకా బాగుండేదేమో. ఈ మధ్య కాలంలో ఫాస్ట్ గా వెళ్తున్నది. ఇది కూడా ఇది రోజా క్రేపర్ అనమాట. వైట్ ఫ్లవర్స్, స్మెల్ కూడా బాగుంటది. ఇది మన సబ్స్క్రైబర్సే గిఫ్ట్ గా ఇచ్చిండ్రు. గిఫ్ట్ వాళ్ళు వచ్చి గార్డెన్ చూసి బాగుంది, వాళ్ళు మనసులో ఇది అనుకొని ఉండొచ్చు. మా మొక్క కూడా వాళ్ళ ఇంట్లో ఉంటే ఎప్పుడన్నా గుర్తొస్తుంది. అక్కడ బయట కనపడ్డారు వాళ్ళు కదా, మన ఇంటికి వచ్చారు గొలవపాడని. ఓ వాళ్ళు అప్పుడు యాక్చువల్గా దీనికి అప్పుడు నాటం లేము, దీనికని తెచ్చిచ్చారు. కానీ పిల్లలు ఉండేది కదా, అది అక్కడ కరెక్ట్ కాదు, ముళ్ళు గుచ్చుకుంటాయి అని చెప్పి ఇక్కడ నాటిచ్చి ఇక్కడ తెచ్చా. 3 తెచ్చిచ్చారు, 3 4 కరెక్ట్ గుర్తులేదు, కానీ 3 అనుకుంటా, 4 సారీ. అది ఆడొకటి ఉంది, అదేం పెద్ద గ్రోత్ లేదు. అది యాక్చువల్గా క్రేపర్ కాదు, వాళ్ళు పాపం క్రేపర్ అనేది తెచ్చిచ్చారు. ఇది ఒకటే క్రేపర్ వాటిల్లో, అదొకటి 4. ఇది మాత్రం నా ఫేవరెట్. దీన్ని బతికేయడం కోసం నేను శత విధాలు ట్రై చేస్తున్నానయ్యా. మీరే చెప్పాలి. దీన్ని ఆకులు గోడకు అతుక్కుంటాయి అన్నమాట. ఇక్కడ వేసి చిన్నగా ఎడదాకా రానిచ్చా. ప్రస్తుతానికి దీన్ని జీవం ఇలాంటి ఒక 7 వేపిస్తే ఒక 2-3 మాత్రం బతికాయి. ఇది ఒక్కటే లైన్లోకి వచ్చింది, మిగతా ఇంకా రాలా. చూడాలా ఫర్దర్గా దీన్ని బతికించడం కోసం నిన్న ఇదిగో ఎరువు మొత్తం వేసాం, మొత్తం ఎరువు వేసాం, పాదులు కట్టి ఎరువు. ఇదిగో ప్రతిదీ బరి పేడేసాం. వరి పేడేస్తే గెడ్డ వస్తుంది. మీరు మంచి మంచి కంపోస్టే తెచ్చుకోండి. చిన్న గార్డెన్ అయితే మంచి కంపోస్ట్ తేవాలంటే కాస్ట్ ఎక్కువ పడుతుంది కాబట్టి మేము బరి పేడ తెచ్చాం. అంతే. ఇవన్నీ కటింగ్ చేయాలి. అంటే సీజన్ అయిపోయింది కదా, పూలు అయిపోయినాయి. సో ఇక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే మా మామయ్యదే ప్రాబ్లం. నీళ్ళు పట్టద్దు మామయ్య అంటే నీళ్ళు పట్టవద్దు చచ్చిపోతాయి అని చెప్పి ఉసిరి చెట్టు చంపేసిండు. ఇప్పుడు అర్థమైంది ఆయనకి. నీళ్ళు నేను అది మా బావ డాక్టరే అనమాట, చెట్లు డాక్టర్. అంటే అగ్రికల్చర్ ఫెర్టిలైజర్ షాప్, అగ్రికల్చర్ కూడా చేస్తున్నారు. సో మా బావకు ఫోటో తీసి పెడితే ఇది వాటర్ ఎక్కువ అయ్యి ఇదైంది అని అన్నారు. సో అంటే వాటర్ ఎక్కువ అవ్వకూడదు, అట్లని తక్కువ అవ్వకూడదు, బ్యాలెన్స్డ్గా మెయింటెనెన్స్ చేయాలి చెట్లను మాత్రం. మా మామయ్య ఏమంటాడంటే నీళ్ళు పట్టకపోతే ఎట్టమ్మా అని అంటాడు. ఆ మామిడి చెట్టు మా నాన్న ఇచ్చాడు అని అప్పుడు స్టార్టింగ్లో చెప్పా కదా. మా చెట్లేమో పిందులు కూడా వచ్చి కాయలు, మా నాన్న రాత్రి మాట్లాడా అనమాట. నాన్న మామిడి చెట్లు ఎట్టున్నాయి అంటే కాయలు కూడా వస్తాయి కాబట్టి ఈ సంవత్సరం అన్నాడు. మాది ఏందైతే కాయలు కాదు, పూత కూడా లేదు అని అంటే నీళ్ళు ఎక్కువ పడతారు మీరు, మేము పట్టి 4 రోజులు అయింది నీళ్ళు. ఫ్రూట్ చెట్టుకి అవసరం లేదు. ఇవన్నీ నీళ్ళు ఎక్కువ అవడం వల్ల ఇట్లా అయింది. జాన్ చెట్టు మేమేం చేస్తారంటే మా నాన్నకి తెలియక రోజు పట్టది, రోజు అసలు నీళ్ళు నిద్ర పట్టదు నిజంగానే. సో ఇట్లా నీళ్ళు ఎక్కువ పట్టకూడదు, కొంచెం ఎక్కువ డ్రై అవ్వాలి కూడా. ఈ మధ్యలో ఒక 10 రోజుల నుంచి స్టార్ట్ చేసాం నీళ్ళు ఎక్కువ పట్టకుండా. అందుకని మంచిగా ఎగురులు వచ్చింది మామిడి చెట్టు. బత్తాయి చెట్లు, బత్తాయి కాయలు కాసినాయి, బత్తాయి కాయలు మాత్రం కాసినాయి. అసలు లాస్ట్ ఇయరే రావాల్సింది మామిడి చెట్టు పూత. కాయలు కాసేస్తే కదా మా నాన్న చెప్పిల్లా రాత్రి కాయలు వస్తున్నాయి ఈ సంవత్సరం. వీళ్ళు చేలో మామిడి చెట్లు ఉన్నాయి, ఒకసారి చూపించాం కదా ఆ రోజు. మీరు కామెంట్ కూడా చేశారు, బాగా బలమైంది అన్నాడు. ఆ రోజు మీరు వేల చెట్లు చూపిస్తే 17 ఎకరాలు ఆదిరెడ్డికి అని చెప్పి నన్ను ఇష్టమొదటి చేశారు. అవి వాలేయ్యా, అయితే వాలే. ఈ కాయలు కాసే నాయి కూడా కాదు, మా నాన్నయ్య, మా అమ్మాయి, మా అన్నయ్య. ఇది కూడా ఇంకా నీట్గా కట్ చేసేయాల. కట్ చేస్తే మంచిగా ఎగురులు వస్తాయి. మొన్నే ముందు కొట్టాము, పురుగు అంతా చచ్చిపోయింది, బాగానే ఉంది ఇప్పుడంతా. ఇంకా నేను చేయాలా, మీరు అందరూ ఇప్పుడు దాకా చేసిందంతా షో ఇట్టి కత్తిరిట్టి ప్రూనింగ్, అసలు ప్రూనింగ్ నేను చేస్తా. పైకి ఎక్కాలిగా, ఇప్పుడే చేశానా తిన్న తర్వాత చేశానా? నీకు ఆకలి ముందు తర్వాత పని కదా. ప్రూనింగ్ చేస్తా, అన్నం తిన్న తర్వాత చేస్తా, లేకపోతే అంటే మొత్తం ఒకసారి చేస్తా. నేను స్టార్ట్ చేసేటప్పుడే చెప్పా. ఏం చెప్పా? 100% మొత్తం చేస్తా, చూపిస్తా కదా. ప్రూనింగ్ మొత్తం చేస్తా, ఎలా చేయాలో ప్రూనింగ్ అని కూడా చెప్తా. బట్ అన్నం తిన్న తర్వాత చేస్తే 3-4 hours పట్టదు కదా అని కాలిపోతుంది. వేరే మాటలు చెప్తారా, సుత్తి మాటలు, మంచి మాటలు చెప్తా. నేను అంటే అనుకుంటా ఉన్నా, మంచి మాటలు చెప్తా. కూర్చోండి. సొసైటీ గురించా, ఇంట్లో గురించా? ఇంట్లో గురించా, ఇంట్లో జరిగే గొడవలు, ఎలా కొట్టుకుంటున్నాము, ఏంటి విడాకులు, అన్నిటి గురించి మాట్లాడతా. యాక్చువల్గా తలదూకుంటే బాగుంటుంది. నాన్న పని చేస్తే కావాలనే నేను వచ్చేటప్పుడు చూసా, పని చేస్తున్నాం కదా ఆ ఫీల్ ఉండాలి కావాలంటే వచ్చిన. నాగలక్ష్మి అరవద్దమ్మా, ఇది పెడతా వీడియోలో. నిజంగానే నాన్న పని చేస్తున్నావు కదా, కొంచెం ఆ ఫీల్ ఉండాలని అట్టే ఇట్ట టంకం వచ్చిన. ఇట్లా ట్రాలా
దూకోకుండా వదిలేసా. నేను ఈరోజు వీడియోలో సందర్భం వచ్చింది కాబట్టి చెప్తాను అనమాట. ఆస్తుల గురించి వచ్చింది, ఆడపిల్లల గురించి వచ్చింది అనేసరికి, ఇప్పుడు ఆస్తి నాది కాదు మా అన్నది అనేది వచ్చింది కదా. నేను ఒక వారం రోజుల నుంచి ఒక రీల్ చేద్దామని చూస్తూ ఉన్నా. ఆడపిల్లకాయలు కొంతమంది ఫ్యామిలీ పేరెంట్స్ పరువు తీసేస్తున్నారు. ఎంత దారుణంగా తీసేస్తున్నారంటే, అందరని చెప్పను, కొంతమంది గట్టిగా ఉన్నారు, అబ్బాయిలు కూడా పరువు తీస్తారు. బట్ మన సమాజం బ్రాటప్ ఎలా ఉందంటే, అబ్బాయి ఎంత ఎదవ పని చేసినా వాడు బతకగలలే, వాడు వెళ్ళిపోయినా వచ్చేస్తాడులే, వాడు ఒక అమ్మాయిని లేపుకొని వెళ్ళిపోయినా కూడా వాడు మళ్ళీ వచ్చేస్తాడులే, పోయేదేముంది అని అంటాము. మనం పడుచుకోం. మన పక్కింటి అబ్బాయి ఎవరైనా తీసుకొని వెళ్ళిపోయి వస్తే వాడిని చూసేదానికి, మన పక్కింటి అమ్మాయి ఎవరితోనే వెళ్ళిపోయి వస్తే చూసేదానికి చాలా తేడా ఉంది. కాబట్టి పేరెంట్స్ కూడా దాన్ని పట్టించుకోవట్లే. అబ్బాయి వెళ్ళిపోయి ఏ అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఒక వారం 10 రోజులు అమ్మాయితో ఉండేసి వచ్చేసారు అనుకోండి, పెద్దగా ఉండదు. వాడు రేపు ఉదయాన్నే తిరిగేస్తాడు లోకంలో. వాడిని వేరే రకంగా చూస్తాం. వాడికి ఏం రా మగోడు రా అన్న ఫీలింగ్లో చూస్తాం. కానీ అమ్మాయిని ఎలా చూస్తాం? అమ్మాయి పేరెంట్స్ ఎంత సఫర్ అవుతారని చాలా డిఫరెన్స్ ఉంది. ఈ పాయింట్ ఎందుకు వచ్చిందంటే, ఒక 10-15 రోజుల క్రితం, ఒక 10 రోజుల క్రితం ఒక ప్లేస్లో నేనున్నాను, నాతో పాటు చాలామంది ఉన్నారు. ఒక అమ్మాయి, ఒక అతను పిడికిలు తీసుకొని గుద్దుతున్నాడు. పిడికిలు తీసుకొని ఇక్కడ గుద్దేస్తున్నాడు ఒక పాపని. నేను ఇంకా అడ్డం పోదామా అన్న ఫీలింగ్ వచ్చేసింది. ఏంట్రా ఆడపిల్ల నాకు కొడుతున్నాడు, ఏంట్రా ఎవరా ఎత్తున్నా అని. కానీ తర్వాత వాళ్ళ జస్టిఫికేషన్ విన్న తర్వాత నాకు ఆ టైంలో ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. మీరే కామెంట్ చేయండి, ఎవరి వర్షన్ రైట్ అనేది కామెంట్ చేయండి. ఏం జరిగింది అని తర్వాత అర్థమైతే, ఆయన తిడుతూ, నువ్వెవడు నాకు చెప్పినట్టు కంటావా, నువ్వెవడు నాకు చెప్పినట్టు కంటావా, సిగ్గుందా నీకు, 17 ఏళ్ళు ముడ్డి కింద ఉన్నాయి, అబ్బాయి కావాల్సి వచ్చి అబ్బాయితో లేచిపోతావు, నువ్వు లేచిపోయి వచ్చి అడిగితే నువ్వు చెప్పినట్టు కంటావా అనేసి కొడుతున్నాడు. దాంట్లో ఆ అమ్మాయికి 17 ఏళ్ళు అంట. 2-3 రోజుల క్రితం 18 ఏళ్ళు వచ్చినాయంట. ఒకవేళ మేజర్ అయిన అమ్మని 2 days క్రితం మేజర్ అయిన వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. కొంతమంది ప్లానింగ్ లేట్ ఉంటుంది. మేజర్ అవగానే వెళ్ళిపోతే మూసుకొని ఉంటారు పేరెంట్స్. నీకు 18 ఏళ్ళు పెంచి కని అమ్మకి నాన్నకి గుడ్డలు సరిగా ఉండవు, ఆ తర్వాత వచ్చేసరికి అన్నకి తమ్ముడికి సరిగ్గా డ్రాయర్లు తీసి లేరు, ప్యాంట్లు ఉండవు, షర్ట్ ఉండవు. కానీ అమ్మాయికి మాత్రం మంచి చెప్పులు, అబ్బాయి స్కూల్కి కాలేజీకి వేసుకుపోయే బట్టలను చూసి అబ్బాయి వాళ్ళ నాన్న ఎంతవరకు సంపాదిస్తాడు, ఎంతవరకు రిచ్ పూర్ అనేది జడ్జి చేయగలుగుతారు. కానీ ఒక అమ్మాయి బట్టలను కానీ, అమ్మాయి వేసుకునే డ్రెస్సింగ్ కానీ, అమ్మాయి వేసుకునే నగలు కానీ, అమ్మాయి వేసుకునే చెప్పులు షూస్ను బట్టి ఏ మనిషి కూడా వాళ్ళ ఫ్యామిలీ కండిషన్ జడ్జి చేయలేడు. ఎందుకంటే ఎంతో పూరైన ఫ్యామిలీ కండిషన్ నుంచి వచ్చిన అమ్మాయి కూడా కాలేజీలో, స్కూల్స్లో వాళ్ళు వేసుకునే బట్టలు ఈ అమ్మ 10 రెట్లు రిచ్ పర్సన్ వేసుకునే బట్టలాగే ఉంటాయి. వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ పరిస్థితి, వాళ్ళకి 10 లక్షలు ఆస్తుంటే 10 కోట్లు ఆస్తుండేటట్టుగా చూసుకుంటారు అమ్మాయిని. అసలు జడ్జి చేయలేవు. ఆ అమ్మాయి పూరా, అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ పూరంటే నువ్వు జడ్జి చేయలేవు. అంత బాగా చూసుకున్న మీ పేరెంట్స్ వదిలేసి నువ్వు నైస్గా దర్జాగా 18 ఏళ్ళు దాటేలే వాళ్ళు మూసుకొని ఉంటారు, ఏం పీకలేరు అనేసి వెళ్ళిపోయే అమ్మాయిలకు ఆ రోజు అతను వాళ్ళ బాధ నాకు అర్థమైంది. కొడుతుంటే నాకు ఒక పక్కన, తప్పు చేస్తే కొట్టకేం చేస్తారు ఆ పేరెంట్స్, ఇంత పెంచి ఇంత చేసి సడన్గా చెప్పకుండా వెళ్ళిపోతే ఎవరితోనో వాళ్ళు ఏం చూసుకోవాలంటే వీళ్ళు చూడలేరు సంబంధాన్ని. లేదా నువ్వు ప్రేమించానని చెప్పి ఇక్కడ దాకా వచ్చినప్పుడు నాకు ఎందుకు బాధ అనిపిస్తుంది, నాకు 2 ఆడపిల్లలు ఉన్నారుగా, ఆడపిల్లలు ఏం చేయాలా, పేరెంట్స్ దగ్గరికి వచ్చి నాన్న పలానా వాడిని ప్రేమిస్తున్నా, 10 సార్లు బాధపడు, అలుగు, అన్నం తినకు, ఇదేదైనా చెయ్యి. వాళ్ళు అర్థం చేసుకునే రోజు అయినా నువ్వు అలిగినా బాధపడినా అన్నం తినకపోయినా ఏమి తినకపోయినా కూడా వాళ్ళు ఒప్పుకోలేదంటే 100% వాడు ఎదవై ఉండాలి. లేదా వాడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి నచ్చకుండా ఉండాలి. నచ్చలేదు అంటే వాళ్ళు వెళ్ళి సంసారం కాపురం ఏం చేయరు. ఇది కొంచెం సీరియస్ వీడియోనే. కానీ నువ్వు సంసారం చేసే ఫ్యామిలీ బాగుండాలని వాళ్ళు కోరుకుంటారు. అంతేకాని వాళ్ళకేం కర్మ, వాళ్ళకేమో వద్దు, వాళ్ళేమో వెళ్ళి సంసారం చేస్తారా, వాళ్ళేమో వెళ్ళి తింటారా, వాడితో ఉంటారా. బట్ నువ్వు ఎలా ఉంటావని బాగా జస్ట్ చూసి రీసెర్చ్ చేసి, ఎప్పుడైనా నేను విన్నా, నాకు చాలా తెలుసు, నేను ప్రతి ఒక్కరితో నేను బస్సులో వెళ్తున్నా, ట్రైన్లో వెళ్తున్నా, ఫ్లైట్లో వెళ్తున్నా, పక్కన గెలికి మాట్లాడతా. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, వాళ్ళేంటి నాకు తెలుసు. ఏం జరుగుద్దంటే ఫ్యామిలీస్, ఒక అమ్మాయి వెళ్ళి వాళ్ళ నాన్నకి వాళ్ళ అమ్మకి పలానా లవ్ చేస్తున్నారంటే ఫస్ట్ సీరియస్ అవుతారు, ఎదవా ఏం చేస్తున్నావు, నా పరువు తీస్తున్నట్టు. బట్ ఇంటర్నల్గా కనుక్కుంటారు, ఎవడట ఆడపిల్లని బాధ పెట్టేద్దాం, ఇంటర్నల్గా ఫస్ట్ ఏం చేస్తారు, మన క్యాస్టే కాదో చూస్తారు. అది తప్పు, బట్ చూస్తారు. మన క్యాస్ట్ అయితే మంచోడే కాదో చూస్తారు. లేదు వేరే క్యాస్ట్ అయినా కూడా మంచోడైతే ఇచ్చేద్దామని అనుకుంటారు. పేరెంట్స్ అస్సలు అమ్మాయి బాధపడుతుంటే ఆగలేరు. అయినా కూడా నువ్వు చెప్తే, నీకు అమ్మాయిలకి చెప్తున్నా, దయచేసి మీరు చూసుకోవాల్సింది ఏం తెలుసా, 18 ఏళ్ళ నుంచి 20 ఏళ్ళు పెంచి మీ ముడ్లు గడికి మిమ్మల్ని స్నానాలు చేయించి, మీకు నాకు తెలుసు మా బిడ్డలకి ఏదైనా బాగాలేకపోతే, మన ఇబ్బంది వేరేది బాగాలేకపోతే హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు తింటున్నాం సార్ అనేసరికి నేను ఫుల్ సీరియస్ అయ్యా.
ఏంటి తినేది ఏంటి, తినడం బిడ్డ ఏడుస్తూ ఉంటే తింటున్నాం అనేసి సీరియస్గా చెప్తారా అనేసి నేను నాకు తప్పు అనిపించింది. నాకు ఒక్కోసారి మళ్ళీ సారీ అమ్మ అని చెప్పిన. ఎందుకంటే బిడ్డల విషయంలో అంత కేర్ తీసుకుంటారు పేరెంట్స్, బిడ్డలంటే తట్టుకోలేరు. అలాంటి పేరెంట్స్ మిమ్మల్ని 100 సార్లు హాస్పిటల్ చుట్టూ తిప్పి, డబ్బులు లేకపోతే వేరే వాళ్ళని అడుక్కొని వెళ్ళి హాస్పిటల్లో తిప్పి ఇన్ని చేసిన పేరెంట్స్ని వదిలేసి, 20 సంవత్సరాల చూసిన పేరెంట్స్ని వదిలేసి 2-3 సంవత్సరాల క్రితం 4-5 నెలల క్రితం ఐస్ క్రీమ్లకి తిప్పి, సినిమాలకి తిప్పి, మీతో బాగా ఉండి మీతో చాటింగ్ చేసిన అబ్బాయి ఎక్కువని మీరు ఫీల్ అయితే మీకు మించిన ఎదవలు ఉంటారా? నిజంగానే తప్పుది. అమ్మా నాన్నలకి చెప్పకుండా అమ్మా నాన్నలు ఒప్పుకోలేదని చెప్పేసి ఎవరితోనైనా వెళ్ళిపోయిన అమ్మాయిలు 1000% రాంగ్, నిజంగా రాంగ్. నాకు అంతకుముందు నా వేరే ఇదిలో ఉండేది. ఇప్పుడు 10th క్లాస్లో మనకి లవ్లు ఉంటాయి, ఇంటర్మీడియట్లో ఉంటాయి, డిగ్రీలో ఉంటాయి, బీటెక్లో ఉంటాయి, పెళ్లి చేసుకోవాలని అది ఇది మనలో లవ్లు ఉంటాయి. బట్ ఆ రోజు మనం చేసేది రైట్ అనిపిస్తుంది. కానీ మనం ఒక ఏజ్ ఎదిగిన తర్వాత మన పేరెంట్స్ మనం అయిన తర్వాత మన కూతురు చేసినప్పుడు మనకు తప్పు అనిపిస్తుంది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అరే ఆ రోజున నా ఫ్రెండ్స్ 10th క్లాస్లో కూడా ప్రేమించుకున్న వాళ్ళు, వాళ్ళప్పుడు అంతా ఎంకరేజ్ చేశాం కదరా, ఈ రోజు ఆలోచిస్తే క్లాస్లో ఏం చూసి లవ్వురా అన్న ఫీలింగ్ వస్తుంది. ఈ రోజు అనిపిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అమ్మా నాన్న కంటే ఎవరు ఎక్కువ కాదు. అమ్మా నాన్న తప్ప నిష్కల్మషంగా ప్రేమ చూపించేది ఒక అబ్బాయి. యాజ్ ఏ అబ్బాయిగా చెప్తున్నా, ఒక అబ్బాయి ప్రేమించినట్టు యాక్ట్ చేయడం డెడ్ ఈజీ. అమ్మాయిల నుంచి ఏదో కోరుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఖాళీ పని బాట లేనుడే, నిన్ను ఎప్పటికీ చూసుకోలేనుడే, నువ్వు ఎప్పుడు ఫోన్ చేస్తే అప్పుడు ఎత్తుడు, నీతో 10 గంటలు మాట్లాడతాడు, మెసేజ్ చేస్తాడు, చాట్ చేస్తాడు, ఫోన్లు చేస్తాడు, అన్నీ చేస్తాడు. మీరు ఎక్కడైనా లేచిపోయిన కేసులు ఎక్కడైనా చూసుకుంటే వారం 10 రోజులు మోజు తీరిపోయిన తర్వాత వాడికి సంపాదన చేసే సీన్ లేక, వాడు ఈ అమ్మాయి కోరుకున్నది తీసి లేకపోయి అమ్మాయే ఎందుకు వచ్చేసాను రా అని ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంటారు, లేదా వాడు పరమ ఎదవా అని ఫీల్ అయ్యి వెనక్కి వచ్చేస్తుంటారు. కానీ ఇన్ని కేసులు చూసినా అందరూ వేరు, నేను ప్రేమించిన బుజ్జి బంగారం ఈడు వేరు అన్న ఫీలింగ్లోకి వెళ్ళిపోయి అత్యంత దారుణంగా మోసపోయి వెనక్కి వచ్చేస్తారు. దీంట్లో కొన్ని కేసులు ఉన్నాయి. ఎంత చెప్పినా వినని పేరెంట్స్, అబ్బాయి చాలా మంచోడయ్యి సూపర్ అబ్బాయి అయినా ఒప్పుకొని పేరెంట్స్ కూడా ఉన్నారు, వాళ్ళది కూడా తప్పుంది. అంటే రీసెర్చ్ చేస్తారు, వాడికి జాబ్ ఉంటుంది, అమ్మాయికి జాబ్ ఉంటుంది, చెప్పుంటారు నాన్న ప్రేమ భయంకరం, మంచి ప్రేమ, అతను మంచి ఫ్యామిలీ, మంచోడు అని చెప్పినా కూడా రీసెర్చ్ చేసి కూడా క్యాస్ట్ చూసో ఇంకోటి చూసో వీళ్ళు బలుపుతో వీళ్ళు ఒప్పుకోరు కొంతమంది పేరెంట్స్, వాళ్ళది తప్పే. ఆ 10% 5% ఉన్నారు, అలా లేదని నేను అంటలే. బట్ 99% ఖచ్చితంగా అమ్మాయిలదే తప్పు ఉంటుంది. ఎందుకంటే పేరెంట్స్ మంచి పేరెంట్స్ చెడు పేరెంట్స్ ఉండరు. ఎంత తాగుడు పోతున్న నాన్న కూడా తాగి రూపాయి జేబులో మిగిలితే వెళ్ళేటప్పుడు పిల్లకాయలకి ఏమన్నా తీసుకెళ్దామని అనుకుంటాడు తప్పించి మళ్ళీ దానికి కూడా తాగాలనుకోవడం. తాగినప్పటికీ మిగిలిన దాంతో పిల్లలకి ఏదో ఆ మత్తులో కూడా పిల్లకాయలకి ఏమైనా తీసుకోవాలనుకునే పేరెంట్స్ ఉంటారు. చెడ్డ పేరెంట్ మంచి పేరెంట్ ఏముండదు. ఉన్న స్థితిని బట్టి ఒకరు మంచి కారు 500 రూపాయల కారు కొనిస్తారు, ఒకరు 10 రూపాయల కారు కొనిస్తారు, ఒకరు కారు లేదు చాక్లెట్తోనూ ఇది చేస్తారు తప్పించి పేరెంట్స్ అందరూ మంచోళ్ళే. ఇది వేరే రకంగా మీరు ఎలా ఈ జనరేషన్ ఎలా మారుతుందంటే ఏంట్రా బాబు అంటే పేరెంట్స్కి ఏమి సంబంధం లేదు, 4 రోజులు పరిచయం అయ్యి మంచిగా మోజులో ఆ చాటింగ్లో అవి చూసేసి మాయలో పడిపోయేసి వాడితో వెళ్ళిపోతున్నారు. అసలు ఏం పడుచుకోవట్లా. ఇంకా చెప్పాలంటే ఆ పేరెంట్స్కి వీళ్ళు దొరికిన తర్వాత నువ్వెవడు, ఆ నాన్నకి కళ్ళల్లో నుంచి నిజంగా రక్తం వస్తుంది ఆ మాట అంటే. నువ్వెవడు నాకు చెప్పనాటికి, నీకంటే నాకు వాడే ఎక్కువ, మా నాన్న నన్ను కొడుతున్నాడు, మా నాన్న నుంచి మాకు థ్రెట్ ఉందని వాళ్ళ నాన్న మీద కేసులు పెట్టి వాళ్ళ నాన్న ముఖం మీదే పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు వాళ్ళ నాన్నతో నీకంటే నాకు వాడే ఎక్కువ అనేసి వాళ్ళ నాన్న ముందు చెబితే వాళ్ళ నాన్న లిటరల్గా చచ్చిపోతాడు. రీల్స్ కూడా చేస్తుంది వీటి మీద, రిపీటెడ్గా చేస్తారు వీటి మీద. లేడీస్లో ఎవరైతే పేరెంట్స్ని ఇబ్బంది పెడుతూ, పేరెంట్స్ని బాధ పెడుతూ, పెంచిన పెంపకాన్ని మర్చిపోయి వాళ్ళ గుండెల మీద తన్ని లేచిపోతూ బాధ పెడుతూ ఉన్నారో మోజులో పడి, అది తప్పు. నా ఒపీనియన్ ప్రకారం చాలా చాలా తప్పు. అది కూడా మైనర్స్ అయి ఉండి లేచిపోయేవాళ్ళు, మైనర్స్ అయి ఉండి వెళ్ళిపోయేవాళ్ళు. ఇది ఒక వర్షన్ అయితే. వీడియో మొత్తం చూడకుండా కామెంట్స్ కూడా, నెగిటివ్ కామెంట్స్ కూడా వస్తాయి, నేనేం పట్టించుకోను. రెండో వర్షన్ అబ్బాయిలది. అమ్మాయిల కంటే అబ్బాయిలదే ఎక్కువ తప్పు. ఎందుకంటే నువ్వు లేచిపోయినా, నువ్వు ఎంత ఏదో పని చేసినా నీ పేరెంట్స్ గర్వంగా చెప్పుకుంటారు కొంతమంది. ఏమో మగవాడు అన్నట్టు ఫీలింగ్లోకి వెళ్ళిపోయే సమాజంలో నువ్వు బతుకుతున్నావు. నీకు ఏమీ కాదు. నువ్వు లేపుకోపోతే ఆ అమ్మాయికి వాళ్ళ ఫ్యామిలీ ఎంత సఫర్ అవుతుందో చూసుకో. నువ్వు నిజంగా అమ్మాయిలు ఇంకో టైం ఆలోచించాలి సార్. నువ్వు నచ్చిన వ్యక్తి నేను లేపుకోబోతాను, తీసుకెళ్ళిపోతాను అనేసి అనుకుంటే నువ్వు ఆలోచించాలి. అరే నీకంటే ఇష్టమయ్యి నీ మీద నీకు వాడికి ఇష్టం ఉంటే నీకు బాగా నచ్చిన పేరెంట్స్ని నీ నుంచి దూరం చేస్తాడా? నేనేం చేస్తాడు? మీ పేరెంట్స్తోనే ఉండి ఒప్పిద్దాం అనుకున్నాడు మంచోడు మగోడు. కానీ లేచిపోదాం, కడుపు చేసేద్దాం, పిల్లలు ఉంటే మూసుకొని కుక్కల్లాగా నా కాళ్ళ మీద పడి నన్ను ఒప్పుకుంటారనేసి గర్వంతో నేను లేపుకొని వెళ్ళిపోయి హ్యాపీగా నేను 10 రోజులు 20 రోజులు నీతో ఉండి ఆ తర్వాత మోజు తీరిపోయిన తర్వాత నీతో రూడ్గా బిహేవ్ చేస్తాడే. 99.999% ఆఫ్ కేసెస్ నేను LLB చేస్తున్నానని తెలిసి
చాలామంది ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ లేడీస్ నుంచి నాకు ఇప్పటికీ వస్తున్న మెసేజ్ ఏంటి తెలుసా, అన్న లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, నా మొగుడు ఏమీ చేయట్లేదు అన్న, గాలినాయాలు, వాడి వల్ల నేను సఫర్ అవుతున్నాను, విడాకులు ఎలా తీసుకోవాలని అడిగే వాళ్ళు ఇంతమంది ఉంటున్నాను. అందరూ లవ్ మ్యారేజ్, 99% లవ్ మ్యారేజ్ చేశారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నాను, వాళ్ళు అసలు ఏం పని చేయట్లేదు. ఎందుకంటే లవ్ మ్యారేజ్ చేసేటప్పుడు ఆ మోజులో ఆ ఇదిలో ఎవ్వరికి కూడా వాడు పని చేస్తున్నా లేదని ఆ ప్రేమ ఎలా ఉంటుందంటే, నేనే కష్టపడి సంపాదిస్తాను, నేనే చేసుకుంటాను తప్పించి నా మొగుడు చీగిపోయినా పర్లేదు, నా కాబోయే వాడు వీడిని లవ్ చేస్తున్నా కాబట్టి వీడిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మొదలు ఉంటారు. వన్స్ అదంతా అయిపోయిన తర్వాత నా కొడుకు పని చేయట్లేదే, నెలకి 20,000 సంపాదించట్లేదే, ఎలా రా అనుకుంటే వాడికి ఏమి చేత కాదు, వాడు నీ ముద్దనక తిరగనే సరిపోయింది, వాడికి ఏమి రాదు, వాడికి స్కిల్ లేదు. నువ్వు కాలేజీలో చూసుంటావు, వాడికి 16 సబ్జెక్టులు ఉంటాయి, అయినా వాడంటే ఇష్టం. 10 సబ్జెక్టులు ఉంటాయి, సారం మీద సీరియస్ ఉంటాడు, గొడవలు దూకుంటాడు, ఇంకా అమ్మాయిలతో అబ్బాయిలతో గొడవలు ఉంటాయి నీ కోసం. అలాంటి వాడే కావాలి నీకు. పెళ్ళైన తర్వాత అలాంటి వాడు రాదు, అప్పుడు నచ్చడు, అప్పుడు వదిలేయాలనిపిస్తుంది. ఆ రోజు మీ అమ్మాయిలకి ఎక్కడ తలకాయ నొప్పి మీకు ఏముండదు, వచ్చేస్తారు. నానా తప్పైపోయింది అనగానే మీ తండ్రి ఎలా అంటాడంటే, మీరు తిట్టున్నా సీరియస్ ఏమన్నా మీరు వదిలేసేళ్ళున్నా మిమ్మల్ని వాళ్ళ తల్లిదండ్రుల మీద కేసులు పెట్టినా సిగ్గు ఎగ్గు ఏమీ లేకుండా వాళ్ళకున్న అమితమైన నిష్పక్షపాతమైన ప్రేమ వల్ల మిమ్మల్ని వెల్కమ్ చేసి బయటికి వెళ్ళి ఎవరైనా అడిగితే మీ కూతురు అడిగిపోయిందని అడుగుతారనే భయంగా కొన్ని సంవత్సరాలు బతుకుతారు. అడిగితే ఏం చెప్పాలా లేదా, కప్పిపుచ్చి చెప్పాలా లేదా ఏం తెలీదు. మళ్ళా నీకు పెళ్లి చేయాలంటే సంబంధాలు చూడాల్సింది వాళ్ళే. ప్లస్ ఆ సంబంధాలు చూసే టైంలో కుళ్ళి కృషించి బాధపడి ఇది నువ్వు అంతకుముందు వెళ్ళిపోయావేమో అన్న తెలిసిన విధానానికి తెలుస్తుందేమో అని భయపడేది కూడా వాళ్ళే. అంత టెన్షన్ పడతారు. మొన్న అది ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత నాకు దాని మీద వీడియో చేయాలనిపించింది. ఆ అమ్మాయిది మీరే చెప్పండి, ఆ అమ్మాయిని కొట్టిన పేరెంట్స్ది రైటా రాంగా, లేదా అమ్మాయి వెళ్ళిపోయి వచ్చి నువ్వెవరో నాకు చెప్పనాడు కానీ పేరెంట్స్ మీద అన్నం రైటా రాంగా? మీ ఉద్దేశంలో ఏమనిపిస్తుంది? నాకు 2 రకాలుగా ఏం మాట్లాడదు. రే పాప మా ఆడపిల్లని ఇంద్ర అంతరాన్ని కొట్టడం గుద్దుపరేసాడైనా అది రాంగ్ కదరా అనిపించింది. ఓ పక్క పేరెంట్ అంత గట్టి కొట్టాడంటే ఎంత గుండెల్లో తన్ని వెళ్ళిపోయిందిరా, ఆ పిల్లని ఎంత ప్రేమగా ఎంత గారాభంగా పెంచితే ఆ ఎదవలు అట్లా వెళ్ళిపోతే పేరెంట్ ఎంత బాధతో కొడతారా? పేరెంట్ ఎందుకు కొడతారా ఒక ఆడపిల్లని? 2 వర్గాలుగా ఆలోచించా. నీకు ఎవరిది రైట్ అనిపిస్తుంది మీరు చెప్పండి. దయచేసి ఆడపిల్లలు అబ్బాయిలు కళ్ళబొల్లి మాటలకి ట్రాప్లో పడద్దు. ఒకవేళ నీకు లవ్ నిజమైతే వాడు నిన్ను వెళ్ళిపోదామని అండు, మీ అమ్మా నాన్నతో బాధపడి మాట్లాడుతూ అంటాడు, లేదా మంచి జాబ్ తెచ్చుకుంటా అంటాడు. నువ్వు లవ్ చేయాల్సింది ఎలాంటి వాడు తెలుసా? మీ పేరెంట్స్కి వాల్యూ ఇస్తూ మీ ఇంట్లో వచ్చి మాట్లాడుతూనే ఉన్న లవ్ చేయొచ్చు. లేదా మన ఇద్దరు పెళ్ళైన తర్వాత మనం బతకడానికి నెలకి 50,000 60,000 1,00,000 అవసరం అని అనుకుని ఆ జాబ్ కొట్టడానికి హార్డ్ వర్క్ చేస్తున్నాడు. నా భార్య ఏడుస్తుంది. దట్ ఈస్ వాట్ పేరెంట్స్ అంటే. నా భార్య చూడండి కన్నీళ్ళు పెట్టుకుంటుంది ఆల్రెడీ నేను మాట్లాడుతుంటే. చూడు డ్యూటీ కదా, నా భార్య కన్నీళ్ళు పెడుతుంది అక్కడ. ఎందుకంటే పేరెంట్స్కి తెలుసు ఆ బాధ ఎట్లా ఉంటుంది అనేది. చూడు పేరెంట్స్కి ఆ బాధ, చిన్నపిల్లలు ఆడపిల్లలు ఉన్నా కూడా ఆ బాధ తెలుసుద్ది. అలాంటిది మీ పేరెంట్స్ని వదిలేసి ఎలా వెళ్ళిపోవాలనిపిస్తుంది? నిజంగా దట్స్ వెరీ బ్యాడ్. మా భార్య ఎక్కి ఆడుస్తుంది. నిజంగా తప్పది. నీకు ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? లేచిపోయి బాధపట్టి అమ్మాయిలకి ఎప్పుడు అర్థమవుతుంది తెలుసా? నువ్వు ఒక పేరెంట్ అయిన తర్వాత మేబీ నెక్స్ట్ జనరేషన్లో వాళ్ళు వెళ్ళిపోయేది పెళ్ళిళ్ళు చేసుకోకుండా లివింగ్ రిలేషన్స్ కామన్ అవ్వచ్చు. బట్ ఈ జనరేషన్కి నువ్వు ఉన్న సమాజంలో ఏం జరుగుతుందో దానికి తగ్గట్టు బతకాలు తప్పించి వేరే రకంగా వెళ్ళిపోయి నా తల్లిదండ్రులు ఏమైతే ఏంటి అనుకునే ఆ బిహేవియర్ చూపించొద్దు. దట్స్ వెరీ 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 బ్యాడ్. ప్రపంచంలో అతి దారుణమైనది ఏం తెలుసా? నొప్పుల్లో అత్యంత దారుణమైన నొప్పుల్లో 2nd ప్లేస్లో ఉండేది ఏం తెలుసా? తల్లి బిడ్డను జన్మనిచ్చే టైంలో వచ్చే నొప్పులు అంట 2nd ప్లేస్లో ఉంటుందంట. ఆ నొప్పి అన్నిటికంటే దారుణమైనది. 1st ప్లేస్లో ఉండే నొప్పి ఏంటి తెలుసా? నీకు పెట్రోల్ పోసి నీ ఒంటి మీద ఫుల్గా ఒక 15-20 లీటర్ల పెట్రోల్ మొత్తం తడిపేసి ఒక గేట్లో నిన్ను కాలబెట్టి వస్తుంది చూసా, అది 1st ప్లేస్ అంట. అంత కనిపించిన తర్వాత నువ్వు ఎలా వదిలేసి వెళ్తావమ్మా? ఉండాలి కదా ఆ సిగ్గు ఎగ్గు బాగా. వెళ్ళిపోయేటప్పుడు చూసుకోవాలి కదా. వెళ్ళిపోయేటప్పుడు రీవైండ్ చేసుకొని మా అమ్మ మా నాన్న ఏం గుడ్లు వేసుకుంటాం, మా అమ్మ మా నాన్న చెప్పులు ఏంటి, మా నాన్న చెప్పులు ఏం లేదు. ఆడపిల్ల తల్లిదండ్రులకి నేను ఏం చెప్తానంటే, లేచిపోవాలనుకున్న కోరుకున్న ఆడపిల్ల తల్లిదండ్రులకి కబ్బోర్డు ఉంటే కబ్బోర్డు, లేదంటే బీరువా ఉంటే బీరువా, లేదు అంటే కుర్చీ మీద వేసుంటారు. మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఇంట్లో ఒక కుర్చీ ఉంటే కుర్చీ మీద గుడ్లేసి ఉంటాం. లేదంటే డోర్ వెనక ఒక హ్యాంగర్ ఉంటుంది. ఆ హ్యాంగర్కి మీ నాన్నకి ఎన్ని చొక్కాలు ఉన్నాయో లెక్కేయండి. అండ్ మీ హ్యాంగర్కి వెళ్ళి మీ కబ్బోర్డ్లోకి వెళ్ళి ఆడపిల్లలకి నీకెన్ని జతలు ఉన్నాయి అనేది లెక్కేసుకో. నీకు వెళ్ళాలనిపించదు, లేచిపోవాలనిపించదు, అస్సలు అనిపించదు, ఛాన్సే లేదు. మీ నాన్నకి అండ్ మీ అమ్మకి ఎన్ని చీరలు ఎన్ని జాకెట్లు ఉన్నాయో ఎన్ని లంగాలు ఉన్నాయో చూసుకోండి, మీకు అర్థమైపోద్ది. నీకు లేచిపోవాలని అనిపించదు, అంతే, అసలు అనిపించదు. అరే వాడు 1000 రూపాయలు పెట్టి వాళ్ళ అమ్మా నాన్నని హింసించి వాడు ఎలా మంచోడు అవుతాడు? వాళ్ళ అమ్మా నాన్నకి అబద్ధం చెప్పేసి వచ్చి చదువుకునే టైంలో నీకు 5-6 వేలు పెట్టు, లేకుంటే ఒక ఈఎంఐలో ఫోన్ కొనిస్తే వాడు మంచోడు ఎలా అవుతాడు? వాడికి యాడ్ నుంచి వచ్చి అడగవా?
అరే నీకు డబ్బులు ఎక్కడేనంటే వాళ్ళ అమ్మా నాన్న మోసం చేసి ఉంటాడు, ఫీజులు ఎక్కువ చెప్పుంటాడు. అలాంటి వాడు నీ దగ్గర మోసం అని. ప్రేమ అనేది ఎప్పుడు తెలుసమ్మా, మంచి ప్రేమలో నా ఒపీనియన్ ఇది. కొంతమంది వేరే ఎర్లీ ఏజ్లో చేసి ఉండొచ్చు, అది కూడా మంచి ప్రేమ అయి ఉండొచ్చు, వాళ్ళ పేరెంట్స్ దారుణంగా ఉండొచ్చు, రూడ్గా బిహేవ్ చేయొచ్చు, దట్స్ సెకండరీ. బట్ నా ఒపీనియన్ ప్రకారం మంచి ప్రేమ అంటే కొంచెం జెన్యూన్ ప్రేమలు ఎక్కడంటే బీటెక్లు అయిపోయేటప్పుడు, పీజీలు అయిపోయేటప్పుడు అతనికి జాబ్ వస్తుందని మీ ఇద్దరు జాబులు చూసుకొని పెర్మనెంట్గా ఫిక్స్ అయిపోతారు. మీ పేరెంట్స్ని అడిగినా కూడా వాళ్ళు బాధపడరు. మా ఇద్దరిది ఏం కాదులే, పెళ్లి చేసుకుని ఇద్దరం బతకగలం అనే సంబంధం ఉన్నప్పుడు ప్రేమించి ఆ ప్రేమను అమ్మదాకి నాన్నదాకి తీసుకుపోతే ఒకే 16-15 ఏళ్ళకి 18 ఏళ్ళకి 20 ఏళ్ళకి తీసుకెళ్ళి వాళ్ళు నువ్వు అనిపించుకునే స్టేజ్లో తీసుకెళ్ళి నువ్వు అనగానే బాధపడి వాళ్ళని బాధపెట్టి నువ్వు పుట్టినందుకు నీ పేరెంట్స్ గర్వపడాలి. లేదా కనీసం పర్లేదు నా కొడుకు నా కూతురు మంచి అనిపించుకోవాలి. కానీ మీరు నిద్రపోతూ ఉంటారు, అరగంటకు ఒకసారి నిద్రపోతూ లేస్తుంటారు, బట్ మీ పేరెంట్స్కి ఖచ్చితంగా నిద్ర ఉండవు. అన్నిటికంటే దారుణంగా మీ అమ్మకు ఒక సెకండ్ నిలబ ఉండదు. మీ అమ్మ కంటే మీ నాన్న చూసి మారకపోయినా మీ అమ్మ కష్టం చూసినా మీ అమ్మ 24 గంటల్లో ఫస్ట్ 5-6 సంవత్సరాలు నైట్ 12 గంటల్లో 2 గంటలు కూడా నిద్రపోయి ఉండదు మీ అమ్మ నిన్ను పెంచడానికి. ఆ అమ్మను వదిలేసి ఎవరితోనో తిరగడానికి మనం వెళ్ళిపోతే అమ్మ ఎంత బాధపడద్ది. 9 నెలలు నిన్ను మోసి తప్పు చేశాను అనిపిస్తుంది కదా, ఎక్కువ ల్యాక్ చేశానేమో. బట్ ఫ్యాక్ట్ అదే. నాకు ఆ ఇన్సిడెంట్ చూసిన తర్వాత ఇది షేర్ చేసుకోవాలి, సమాజానికి మనం చెప్పాలి. గట్టిగా చెప్తే ఒకరు కాకపోతే ఒకరు ఆల్రెడీ లవ్లో ఉండేవాళ్ళు, లేచిపోవాలని అనుకునే వాళ్ళు మారతారు అని అనిపించింది. తప్పేమన్నా మాట ఉంటే ఆల్రెడీ లవ్లో ఉండి లేచిపోదామని అనుకున్నా, వెళ్ళిపోదాం అనుకునే ఆడపిల్లకాయలు ఏమైనా సఫర్ అయ్యి ఉండి బాధపడి ఉంటే సఫర్ అవ్వండి. కానీ ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. నేను మాట్లాడిందంటే తప్పు లేదు, నేను ఏం ఫీల్ అవుతున్నా, తప్పు ఉంటే కింద కామెంట్ చేయండి. నెక్స్ట్ బ్లాగ్ కంటిన్యూ అవుతుంది. వీడియో నాకు తెలిసి 40-50 నిమిషాలు రావచ్చు, మధ్యలో కూడా నాకు గుర్తొచ్చి చెప్తాను. ఇంకొకటి ఇప్పుడు పేరెంట్స్ గురించి వచ్చింది కదా, పేరెంట్స్ నాకు అది చేయలేదు, ఇది చేస్తే బాగుండేది, ఇంత ఆస్తి ఇస్తే బాగుండేది, ఇంత బంగారం చేస్తే బాగుండేది, నాకు చదివించుంటే ఇంత జాబ్లో ఉండేదాన్ని, ఇంతలో ఉండేదాన్ని, చాలామంది అట్లాంటివి నేను విన్నా. కానీ నాకెప్పుడు అనిపించలే ఆ ఫీలింగు, నన్ను ఇంతవరకు చదివిస్తే బాగుండు. కానీ నేను ఒక్కటే అన్నా, నా పేరెంట్స్ దగ్గరుండి నన్ను చదువుకుంటే బాగుండు అని. అంటే నేను హాస్టల్లోనో మా అక్క వాళ్ళ ఇంట్లోనో ఇట్లా చదువుకున్నా కదా. నాకు ఎట్లా ఇష్టం అంటే చిన్నప్పటి నుంచి మా అమ్మ మా నాన్న ఉండాలా, అక్కడి నుంచే కాలేజీకి వెళ్ళాలా, మళ్ళీ తిరిగి రావాలా, అట్లా ఇష్టం నాకు. అదొక్కటే మిస్ అయ్యానని ఫీలింగ్. కానీ ఈ మధ్య అది కూడా పోయింది. నన్ను చదివియడమే ఎక్కువ. అసలు నాకు 25 సంవత్సరాలు వచ్చేదాకా వాళ్ళు పెంచి నన్ను పెద్ద చేసి ఏమేందో అన్నీ చేసి, అంటే చిన్నప్పటి నుంచి బాగలేని ఇవన్నీ పెంచి చేసి ఇన్ని చేస్తే నేను ఎప్పుడు ప్రౌడ్గా ఫీల్ అవుతాను మా అమ్మ నాన్న. అసలు మా అమ్మ నాన్న టాపిక్ వస్తే నాకు ఎమోషన్స్ బయటకు వచ్చేస్తాయి. వాళ్ళ టాపిక్ ఎక్కడ అంటే ఎవరు ఫాదర్ మదర్ టాపిక్ ఎత్తినా నేను వెంటనే కనెక్ట్ అయిపోతాను మా అమ్మ మా నాన్నకి. సో అట్లా ఇన్నేళ్ళు కష్టపడి పెంచితే వదిలేసి వెళ్ళాలని కానీ, ఇట్లా వాళ్ళు నాకు చేయలేదే, నాకు అంత ఆస్తి ఇస్తుంటే నేను ఈరోజు ఇంత అనుభవించుండేదాన్ని కాదే, ఇంకా రేంజ్లో ఉండేదాన్ని. అంటే మీ అమ్మ నాన్న ఎంత కష్టపడితే ఆ స్టేజ్లో ఉన్నాం అనేది ఆలోచించేది మర్చిపోయింది. ఇంకొకటి, ఎప్పుడైనా కంపారిజన్ చేసుకునేటప్పుడు నీకన్నా హై ఉండేవాడిది కంపారిజన్ చేసుకోకూడదు, నీకన్నా ఎప్పుడు లోగా ఉండే వాళ్ళతోనే కంపారిజన్ చేసుకోవాలి. ఎందుకంటే వాడికన్నా నువ్వు హ్యాపీగా ఉన్నావు కదా. రోడ్డు మీద చాలామంది పాపం బట్టలు లేకుండా, ఫుడ్ లేకుండా, జుట్టు ఎలా ఉండి వాళ్ళు తిరుగుతున్నప్పుడు వాళ్ళతో కంపారిజన్ చేసుకో. వాళ్ళకన్నా నువ్వు 3 పూటలు తింటున్నావు, బట్టలు నీట్గా వేసుకుంటున్నావు కదా. నేనైతే నాకన్నా కొంచెం తక్కువగా ఉండే వాళ్ళనే కంపారిజన్ చేసుకుంటాం. వాళ్ళకన్నా మనం బాగున్నాం కదా, అది హ్యాపీగా ఫీల్ అవ్వు. ఇప్పుడు సెలబ్రిటీస్ అంటే రామ్ చరణ్ వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే ఎట్లా? వాళ్ళది వేరు, మనది వేరు. మనం చిన్న స్థాయి వాళ్ళని ఎప్పుడైనా చదువులో అయినా కూడా, చదువులో నువ్వు హై స్థాయి ఉండేవాడిని కంపారిజన్ చేసుకో, వాడు బాగా చదువుతున్నాడు, పరిగెత్తాలంటే నీ స్టామినా ఎంత నువ్వు అంతే పరిగెత్తగలవు. అప్పుడు కొంచెం నీ తక్కువ స్థాయి ఉండేవాడిని కూడా, తక్కువ చదివేవాడిని కూడా కంపారిజన్ చేసుకో. అప్పుడు ఓకే చదువుతున్నాను అని చెప్పి ముందుకు పోగలుగుతావు. అది ఎప్పుడు ముందు పరిగెత్తుతున్నాడు కదా వాడంటే పరిగెత్తు ట్రై చేయి, కానీ నీ వెనకాల ఉన్నవాడిని కూడా చూసుకో. అది పరిస్థితి. తిన్న తర్వాత మాట్లాడదాం. ఈరోజు మేము ఇంకా లంచ్ కూడా చేసుకోలేదు, చాలా ఉంది ఈరోజు వీడియో. అది ఒక 50 నిమిషాలు వద్దాం. పాపకి ఫీడింగ్ చేస్తుంది కవిత. ఫీడింగ్ అయిపోయిన తర్వాత వెళ్ళి ఆ గ్రేప్స్ చెట్టు అవన్నీ ప్రూనింగ్ చేయాలి. నేను వెళ్ళి చేయాలి, కవిత కాదు, నేనే చేస్తానని ఫిక్స్ అయినాను. చూడాలి. ప్రజెంట్ ఈవినింగ్ 5:35 అయింది. సో ఇప్పటిదాకా పడుకొని లేచాము. మొత్తం చెత్త అంతా ఇక్కడే వేసి పెట్టా. ఇప్పుడు నేను క్లీన్ చేయాలి. ఇదంతా మొత్తం ఇల్లంతా చెత్తే, మొత్తం నేనే క్లీన్ చేస్తా అని చెప్పినాను, చేయాలి. దాంతోపాటుగా పైన ఇది మొత్తం ప్రూనింగ్ చేస్తాను. మోస్ట్లీ చెప్తాను ఎలా ప్రూనింగ్ చేస్తారనేది. నాకు తెలిసినంతలో ప్రూనింగ్ చేయాలి. ప్రూనింగ్ అంటే ఏమీ లేదు, ఆల్రెడీ కాపు వచ్చిన కొమ్మలని కట్ చేయడం, దాంతోపాటుగా కొంచెం ఏజ్డ్ కొమ్మల్ని కట్ చేస్తే రేపు వచ్చేటప్పుడు
కాప్ కొంచెం ఎక్కువగా వస్తుంది, ఫ్రూట్స్ ఎక్కువగా వస్తాయి, ఫ్లవర్స్ అయినా కొంచెం ఎక్కువగా వస్తాయి అని. ఆల్రెడీ ఫ్లవర్ వచ్చిన వాటిని లేదా పండ్ల చెట్లకైతే పండ్లు వచ్చిన వాటిని కట్ చేస్తారు. దాంట్లో కూడా మెయిన్ స్టెమ్ని కట్ చేయకుండా పక్కలో ఉండే సన్నటి స్టెమ్ని కట్ చేయాలి. ఎయిదర్ ఏ ఫ్రూట్ చెట్టు అయినా ఏ ఫ్లవర్ ట్రీ అయినా అలాగే చేయాలి. అలా చేస్తే ఈసారి ఫ్లవర్స్ ఎక్కువ వస్తాయి. అలాగని లేతగా ఉండే ఇలాంటి కొమ్మల్ని, ఇదిగోండి అక్కడ ఉంది చూసారా, ఇప్పుడిప్పుడే వస్తున్న కొమ్మల్ని అలాంటివి అలా కట్ చేయకూడదు. దాంతోపాటుగా ఏ చెట్టు అయినా కూడా చిగుర్లు వచ్చే వాటిని కట్ చేయకూడదు. కొంచెం లేట్గా ఆల్రెడీ ఫ్లవర్స్ ఫ్రూట్స్ వచ్చిన వాటిని అండ్ సన్నటి వాటిని ఆల్రెడీ అయిపోయాయి అనుకున్న వాటిని మాత్రమే, ఎండిపోయి కొంచెం బ్రౌన్ కలర్లో ఉన్న వాటిని కట్ చేయొచ్చు. ఒకసారి పైకి ఎక్కుతాను, పైకి ఎక్కి మీకు చూపిస్తాను. ఈ రెండు కట్ చేస్తాను. మోస్ట్లీ ఒక 90% వర్క్ ఫినిష్ చేస్తాను. ఇప్పుడు ఫినిష్ చేసి అంతా కూడా క్లీనింగ్ చేస్తాను. సో ఇది ఈ స్టాండ్ యూజ్ చేస్తాను. మోస్ట్లీ మామూలుగా ఏమవుతుందంటే ఇల్లు కట్టించేటప్పుడు దీనికి ఈ సైడ్ ఆపోజిట్ సైడ్ మనం స్టాండ్ పెట్టిద్దాం అనుకున్నాం. ఆల్రెడీ ఫిక్స్డ్ స్టాండ్ పెట్టించేద్దాం అనుకున్నాం, కానీ అది పెట్టించలేదు. అందుకని కొంచెం కష్టం అయిపోయింది. ఇది వేసుకొని ఎక్కుతాం అనమాట ప్రస్తుతాన్ని. ఇది కవిత కూడా ఎక్కుద్ది, నేను సింగిల్ హ్యాండ్తో ఎక్కుతాను. ఫస్ట్ టైం ఈ కెమెరా పట్టుకొని పడుకుంటాను పడతాను. మరి నాయన ఎక్కేవాళ్ళు ఆ రోడ్డు పట్టుకున్న దానికి కూడా ఎవరు లేరు కింద, నేనే చేస్తా అని చెప్పిన. అమ్మయ్య ఎక్కేసా. ఇప్పుడు మీకు చూపిస్తాం. ఈ చెత్త కూడా క్లీన్ చేయాలి. యాక్చువల్గా వేరే మనిషిని పెట్టాము, అతను క్లీన్ చేస్తా అన్నాడు, కానీ అతను ఈరోజు రాలేదు. సో ఈరోజు మొత్తం నేనే క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను. పైన చూడండి గ్రేప్స్ ఎలా ఉన్నాయో, బాగున్నాయి కదా గ్రేప్స్. ఈ గ్రేప్స్ ఆల్మోస్ట్ అయిపోయాయి కాబట్టి ఇది ఒకటే కోసేస్తాను ఇప్పుడు. కోసి మా పాపకు కానీ ఎవరికైనా ఇస్తాను. ఇవన్నీ ఉన్నాయి బాగానే. ఇదంతా చెత్త క్లీన్ చేయాలి అండ్ ప్రూనింగ్ చేయాలి. అయ్యా ప్రూనింగ్ నేను కత్తి తెచ్చుకోవట్లే. అక్కడ ఉంది కత్తి. నాగలక్ష్మి, నాగా ఇక్కడ అదిగో అక్కడ ఉయ్యాల పక్కన స్టాండ్ మీద అది కత్తి ఉంది, తీసుకో. కొంచెం ఒక స్టెప్ ఎక్కగలుగుతావు జాగ్రత్తగా. పట్టుకొని ఎక్కువ పడతావు. ఎగ్జాంపుల్కి ఇది ఉంది చూసారా, ఇది మెయిన్ కొమ్మ. వీటికి పక్కన అన్నీ కట్ చేద్దామని ఇలా ఇది కట్ చేసి ఇది పోద్ది, ఇలాంటివి కింద వేసేద్దాం. ఆ తర్వాత ఇది ఉంది చూసారా, ఇవన్నీ ఏంటంటే తర్వాత పెద్దవి అవుతాయి అన్నమాట. ఇది ఇలా మెయిన్ స్టెమ్ నుంచి పోయినవన్నీ కట్ చేద్దాం. అది చేయబోయేది ఇప్పుడు. ఆ లోపల పడతమైందిరా నాయన. ఇది ఇలా కట్ చేసుకుంటే వెళ్దాం. ఒకటి చూపిస్తా. ఓకేనా? ఆలస్యం చేయగలుగుతానా? ఏం చేస్తాను, నాకు టెన్షన్ ఇది నాకు చేత కాదు, ఫస్ట్ టైం చేస్తున్నా. ఏదైనా ఉంటే మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వండి. ప్రస్తుతానికైతే నాకు తెలిసింది ఇదే, పెద్దగా తెలీదు. ప్రూనింగ్ చేయాలని చదివా అని కొన్ని వీడియోస్ చూశాను, నా దగ్గర చేస్తున్నా. నేను ఎట్లా అంటే ఇలా కాలు పెట్టేసి ఎక్కుంటా పోతా. ఓ చేత కెమెరా, ఓ చేత అది, సూర్యోదయం సూర్యాస్తమయం. సో మన ప్రూనింగ్ ఇది. ఈ మధ్య మొత్తం గ్రాస్ అంతా తీసాము. గ్రాస్ తీసి అన్ని మొక్కలకి అన్ని చెట్లకి నీట్గా ఎరువేసాం అనమాట, పాదులు కట్టి. సో ఇప్పుడు ఈ కట్ చేసుకుంటే వెళ్దాం స్లోగా. పడ్డాను అనుకో, నీకు అవసరమా అంటారా కవిత, నేను చేయిస్తా కదా వేరే వాళ్ళతో అనింది. బట్ నాకేంటంటే ఇట్లాంటి రిస్కీ పనులను రిస్క్లో పెట్టడం నాకు భయం. వాళ్ళకి ఏమన్నా అవ్వకూడదురా నాయన, మనం ఏంటి జాగ్రత్తగా ఉంటాం అనుకుంటా, వాళ్ళు కేర్లెస్గా ఉంటే వాళ్ళు కింద పడితే మనకే ప్రాబ్లం. అందుకని వాళ్ళని కింద పడతారేమని భయంతో నేనే చేస్తాను ఇట్లాంటివి. నాకు అదో టెన్షన్. ఈ చిగురు కొట్టేసినానా? సరేలే, ఎట్టకొట్ట చేతనైనా త్వరకు చేద్దాం. వాటికి మొక్కలకి నీళ్ళు పోయి కూడా చాలా రోజులైంది, ఈరోజు నీళ్ళు పోయాలి. సో ఇక్కడ కూడా ఒకరోజు నీళ్ళు కొట్టాల, కంప అయిపోయింది. ఓకేనా? కొంచెంసేపు అవి చూపిస్తా. అంతలోకి ఇక్కడ కెమెరా నిలబెడతా, మొత్తం నేను కనపడతా ఉంటా. సో వేరే వాళ్ళు మనల్ని కలవడానికి వచ్చారు, దానివల్ల మన పని ఆగిపోయిందనమాట. సో మళ్ళీ రేపు మార్నింగ్ చేయాల్సి వస్తుందేమో. ప్రస్తుతానికి మొత్తం గందరగోళం చేసి పెట్టా. నాకు 2 రోజులు పని పడేదప్పుడు చాలా కష్టం, అసలు అర్థం కావట్లేదు. ఈ గుంపులో ప్రస్తుతానికి గ్రేప్స్ అన్నీ ఇక్కడ పెట్టా. ఇదంతా ఇడంతా వస్తూనే ఉన్నాను బ్రో. ఇదంతా చేసి పెట్టాను, ఇంకా టైం పడుతుంది. గ్రేప్స్ ఇక్కడ పెడదాం. గ్రేప్స్ ఇక్కడ అంతా
మా అద్విత బొట్టు పెట్టుకుని వచ్చింది, చూడండి ఎట్లా ఉందో బొట్టు. అందరూ కామెంట్ చేయాలి. ఎట్లా ఉందో అడుగునా? వెనక్కి పోరా, భయపడతారు. బ్యాక్ వెళ్ళు, కనపడట్లా. సరే బ్రో, చూపమంటారా? ఫేమస్ చేయమంటారా మిమ్మల్ని? వద్దన్నా మిరియాల చెట్టు కట్ చేయాల. కట్ చేసారా? మిరియాల చెట్టు కట్ చేసినా కొత్త మిరియాల చెట్టు కట్ చేయాల. మిరియాల చెట్టు ద్రాక్ష దాన్ని కలుపుకున్నట్టు దాన్ని కట్ చేసా బై మిస్టేక్ అంతే. అల్లుకున్నది ఊడిపోయింది, ఎందుకంటే అది ద్రాక్ష చెట్టు కలుపుకున్నది. ఏంటి ద్రాక్ష తింటున్నారు ఉదయాన్నే వాచ్మెన్ అబ్బాయి కొడుకునేట్టుగా. పిల్లకాయలు క్రికెట్ ఆడి పిల్లకాయలకి ఇస్తాం. మా వైఫ్కి రేపు క్లీన్ చేసుకోవచ్చు కదా, అంతా మొత్తం క్లీన్ చేశారు, క్లీన్ మొత్తం. రేపు క్లీన్ చేసుకోవచ్చు కదా, ఉదయాన్నే మెయిడ్స్ వస్తారు కదా వాళ్ళు క్లీన్ చేస్తారు కదా అంటే అట్లాంటివి ఏమండవు. మా వైఫ్ ఐసీయూలో నుంచి బయటకు వచ్చానా నైట్ కల్లా క్లీన్ అయిపోవాలి. ఇది ఒక పిచ్చి, అదొక పిచ్చి అంటారు దీన్ని, పిచ్చి. అంటే నాకు ఇట్లా వదిలేస్తూ ఉంటే ఉదయాన్నే వచ్చి చేస్తారు, నాకేం ప్రాబ్లం లేదు, వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. కానీ నా మైండ్ సెట్ అట్ట కాదు, నీట్గా ఉండాలి ఇల్లు. ఆ ఆకులన్నీ ఉండడం వల్ల అదొక రకమైన ఫీలింగ్ ఉంటుంది నాకు. అది ఆ పని కంప్లీట్ అయ్యేదాకా దాని మీదే లాగుతుంటుంది, అసలు నిద్ర రాదు ముందు మెయిన్ నాకు. అంటే అది ఉంది కదా అని, ఒకవేళ అది వదిలేసి ఏదైనా పని వల్ల ఇంట్లో పని వల్ల వదిలేసి కానీ అట్లే ఉంటే అర్ధరాత్రి వచ్చి క్లీన్ చేస్తాను నేను. ఐసీయూలో ఉన్న క్లీన్ చేస్తాను అంటే ఇంక ఇది నాలాగా మీరు కూడా ఎంతమంది ఉంటారు మెయిట్స్ ఉన్నా కూడా పని చేసుకునేది చెప్పండి, కామెంట్లలో చూద్దాం. అది నేను కూడా ఇంతే అని మీరు ఎవరైనా ఉంటే అట్లే ఒకసారి కామెంట్ చేయండి. నిన్న బటర్ఫ్లై బొట్టు పెట్టా, అది ఇంక రేపు ఏం కావాలి అది సన్న మూనా అవన్నీ అడిగితే ఈరోజు సన్న బొట్టు కావాలనింది. రేపు దెయ్యంలాగా చూపివ్వకరా సామె. అది పాపం అన్నీ చేయాలంటే ఆ చీపురు మోయలేక అమ్మ నేను చెమ్మలేనమ్మా అనింది. ఫస్ట్ ఇలా నేను అది నాకైతే ఫాస్ట్గా అయిపోద్ది, నువ్వు వస్తే నాకు తొందరగా అవ్వదు అంటే ఒకసారి అని బతిలు అడిగింది. సరే ఇస్తే అది మొయ్యలేక నేను చెమ్మలేనమ్మా అని. ఇప్పుడు వెయిట్ ఎక్కువ ఉంటుంది కదా. చిన్న కామెడీ చెప్పాలా, చేప ముక్క పెడతా ముళ్ళు ఇరుక్కుంది గొంతులో, దానికోసం ఎంత ఇదైపోయింది తెలుసా. మధ్యాహ్నం అదే చెప్పకుండా ఆపా. ఎందుకు మధ్యాహ్నం అదే చెప్పలా నేను చెప్తుంది. ఇందాక మీకు ఎమోషనల్తో మాట్లాడని చూసారా, ఆ టైంలో నేను చెప్పను మ్యాట్ అదే. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మా పాపకి వాళ్ళు అన్నం తింటున్నారన్నప్పుడు నేను ఎందుకు వాళ్ళ మీద సీరియస్ అయ్యానంటే, మా పాపకి మా బంగారు తల్లి అద్విత మా అక్కల్లా, మా సొంత అక్క తెలుసు కదా మా అక్క, మా అక్క వాళ్ళు పాపము అద్విత తింటదిలే అనేసి ప్రేమతో చేపల పులుసు పంపించారు. వాళ్ళు పంపించారు కదా, ఆ చేపల పులుసులో ముక్కలు ఉన్నాయి, ముళ్ళులు తక్కువే ఉన్నాయి. ఆ ముళ్ళులది పెడతా పెద్దోళ్ళు అది నవిలితే వెళ్ళిపోద్ది కడుపులోకి. కానీ ఆ ముళ్ళులు తింటుంటే ఏం జరిగిందంటే ఒక ముళ్ళు గొంతులో గుచ్చుకున్నదంట. మామూలుగా చిన్నప్పటి నుంచి తినను ఒకటి నాకు గిలి, అదొక రకమైన ఇది. ఆ స్మెల్ పడితే ఆ స్మెల్ పీల్చుకుంటే తలనొప్పి వచ్చేస్తుంది. నాకు ఆ ముళ్ళులు తీయడం రాదు. చూసి నా కళ్ళు మంటలు పడుతున్నాయి. అవి చాలా చాలా పల్చగా ఉన్నాయి, సన్నగా ఉన్నాయి ముళ్ళు. అవి చేతికి తగలట్లా, ఇట్లా చూస్తేనే కనిపిస్తున్నాయి. నేనే సగం అనుమానంతో పెట్టా ఆ పిల్లకి. ఆ అనుమానం ఆ పిల్ల గుచ్చుకుందనే ఫీలింగ్ వెళ్ళిపోయి వెళ్ళిపోయింది కడుపులోకేమో. మాకు తెలిసి మా పాప పుట్టినప్పటి నుంచి ఇప్పటి లోపల అంత ఏడుపు, అంత భయపడి, అంత హంగామా చేసి, అంత సాడ్ ఫీల్ అయ్యి, అసలు ఎంత గట్టి ఏడుపులు అంటే మేము భయపడిపోయినాం, షాక్ అయిపోయినాం. ఓయమ్మా అనేది చేతులు గొంతు మీద పిసుకుండేది, ఏడ్చేసింది, భయంకరంగా ఏడ్చేసింది. ఆ ఏడుపులో అరటిపండు పెట్టారు. అది అరటిపండు ఎప్పుడు పెట్టకూడదు, అరటిపండు పెట్టారు వీళ్ళు. మా నాన్న పెట్టమంటే పెట్టారంట ఆవేశంలో. యాక్చువల్గా ఆ ఏడుపులకు భయపడి మేము హడావిడిగా రెడీ అయ్యి హాస్పిటల్కి తీసుకెళ్తే అక్కడ నర్సులు ఇద్దరు, ఒకటే ఈఎన్టీ హాస్పిటల్ ఉంది పెద్దది, అక్కడికి తీసుకెళ్తే కావాలో ఆ నర్సులు ఇద్దరు తింటా ఉన్నారు. నేను వెళ్ళి అడిగా, అమ్మ డాక్టర్ ఏడమ్మా అని. మా పేరెంట్గా మనకు బాధ ఉంటుంది కదా, ముళ్ళు గుచ్చుకున్నదంటే వాళ్ళ టెన్షన్, వాళ్ళు ఏమనుకుంటారో తర్వాత సంగతి, మనకు టెన్షన్ అయితే ఉంటుంది కదా. వెళ్ళి అమ్మ డాక్టర్ అమ్మ ఎమర్జెన్సీ మా పాపకు ముళ్ళు గుచ్చుకున్నదంటే, అవునా ముళ్ళు గుచ్చుకున్నదా, తింటున్నామో 10 నిమిషాలు ఆగండి అన్నది. నేను సీరియస్ అయినా, తినేది ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారు, బిడ్డకి ఎమర్జెన్సీ ముళ్ళు వచ్చిందంటే తినేది ఇంపార్టెంట్, బెడ్ ఇంపార్టెంట్ అనగానే పాపం ఒక అమ్మాయి లేచి వచ్చి చేసి అంతా చేశారు పాపం బాగానే. తర్వాత నేను వచ్చేటప్పుడు సారీ అమ్మ అని చెప్పా, ఎందుకంటే మన బాధ అది, పేరెంట్గా మనకు బాధ టెన్షన్ ఉంటుంది, వాళ్ళు అర్థం చేసుకున్నారులే తర్వాత పాపము వాళ్ళ టెన్షన్. నేను పరిగెత్తి గప్ప తీసుకొని అన్ని బయటకు వచ్చేలోపు ఈ దెబ్బలు తగిలి నాకు చేతికి. అది ఎక్కడ తగిలిందో కూడా తెలియదు మా కవితకి. ఇక్కడ ఈ 3 తగిలినాయి, నాకు తెలీదు. అయ్యి అద్విత అంతా ఓకే అయ్యి ఇంటికి పోదామన్నప్పుడు మంట పడుతుంది నాకు. అంటే అప్పుడు దాకా నేను అసలు ఈ మైండ్లో లేను. అప్పుడు
ఎన్ని తగిలి ఏంది ఇంత మంట పడుతుందా అని చూస్తే లాస్ట్కి ఇంత దెబ్బ అయింది. హాస్పిటల్లో కూడా దాదాపు అరగంట సేపు ఏడ్చి ఆ నాలుగు బయట పెట్టి లోపల కెమెరా పెట్టడంతో మామూలుగా ఆడల. తర్వాత మళ్ళీ నైట్ 8 గంటలకు తీసుకెళ్ళి ఆ ముళ్ళు లేదు, కడుపులోకి వెళ్ళిపోయి ఉంటుంది, అదేం ప్రాబ్లం లేదు అని క్లారిటీ తీసుకున్నాక ఇంటికి వచ్చా. ఏందన్నా పట్టులోకి వెళ్ళిపోయింది. అది పిల్లకాయలతో జాగ్రత్తగా ఉండండి. మా అక్కకి కూడా చెప్తే మా అక్క అయ్యో అనవసరంగా చేపల పులుసు పెట్టించానే మీకు అంటుంది పాపము. సో అది పరిస్థితి, పిల్లకాయలతో జాగ్రత్తగా ఉండాలి. మనం ఒకసారి జాగ్రత్తగా ఉన్నా కూడా మనం టైం అది, బట్ అలాంటివి జరిగితే మనకి ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మా అన్నను కూడా ఇలా కవుతా చిన్నప్పుడు హాస్పిటల్లో తీసుకొని పోయి ఒక రోజంతా హాస్పిటల్లో ఉంటే నాకు సెలైన్లు వద్దు, ఇంజక్షన్లు వద్దు. చిన్నకి ఇప్పటికి కూడా భయం ఇంజక్షన్లు అంటే. భర్త ఉందిలే, మా ఇంట్లో మగ పిల్లలకి ఇంజక్షన్లు అంటే భయమో, ఆడపిల్లలకి మాత్రం అస్సలు భయం లేదు. నేను భయపడను, అద్విత భయపడదు, మా అక్క కానీ ఎవ్వరు భయపడం. ఏది ఏమైనా అన్న ఆడపిల్లలు మంచిగా ఉంటే ఫ్యామిలీ బాగుపడుతుంది. ఆడపిల్లలు కానీ విలువ తీసేస్తే నిజంగా నా ఉద్దేశం ప్రకారం ఆడపిల్ల అట్లాంటి పాడు పని చేస్తే మాత్రం చంపేయాలి తల్లిదండ్రులు. ఎందుకంటే కనే హక్కు వాళ్ళకుంది, చంపే హక్కు కూడా వాళ్ళకుంది. అది నేను ఒక వీడియో చూసిన అన్న, తల్లిదండ్రులు వాళ్ళ కూతురు లేచిపోయి ఎవరినో పెళ్లి చేసుకుందంట, వాళ్ళు కర్మకాండ చేశారు. ఆ ఇన్సిడెంట్ చూసినప్పుడు నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. ఎందుకంటే ఆడపిల్లి ఎందుకన్నా కన్నప్పుడు పరువు తీసిపోవడం, నాకు ప్రాణం కంటే పరువే ముఖ్యమన్నా. నా ఉద్దేశం కూడా అదే. పరువు లేనప్పుడు ప్రాణం ఉన్నా ఒకటే పోయినా ఒకటే. ఆ తల్లిదండ్రులు చేసిన దాంట్లో ఏ తప్పు లేదు. ఆ పిల్లలు వెళ్ళిపోవడం తప్పు కదా. తీసుకోవచ్చు. అమ్మాయికి మెచ్యూరిటీ లేదు. ఆ మెచ్యూరిటీ ఉండుంటే పోదు కదా. ఆ మెచ్యూరిటీ లెవెల్స్ కొంచెం మనమే ట్రైన్ చేసి ట్యూన్ చేస్తే అయిపోతుంది. ఇప్పుడు చంపేయడం, ఇది వాళ్ళు తగలబెట్టి, ఐ మీన్ వాళ్ళు చంపలేదు కవుతావు, కర్మకాండ చేయడం, ఇవి అసలు కరెక్ట్ కదా. అన్నేళ్ళు పెళ్లి వాళ్ళు ఎట్ట చేసిండ్రు కర్మకాండ, నాకు అర్థం కాదు. వాళ్ళు ఎంత లావుని ఏడిస్తే ఆ పని చేస్తారు కవుతా. అది మనం చెప్పేదాన్ని బట్టి కూడా వాళ్ళు ఉంటుంది. ఇప్పుడు ఏమైంది, చెల్లిపోయింది, చెయ్యి, తప్పేముంది. పెళ్లి చేస్తే ఏమి హ్యాపీగా ఉంటారు, అడ్జస్ట్ అయితే తప్పే ఉంది. 25 సంవత్సరాలు 30 సంవత్సరాలు నువ్వు కానీ ఎన్నో కష్టాలు పడి ఉంటావు. ఇప్పుడు మహా అయితే ఏం చూస్తావు చెప్పు. నేనైతే అదే చెప్తా, పిల్లలకి ఓకే ఇన్ని ఇచ్చినాం కదా, అది కూడా ఇచ్చేస్తే అయిపోద్ది కదా, ఇంకేముంది. నేను అదంట, జీవితం ఒకటే, పరువు ప్రతిష్ట వీటి కోసం అస్సలు తప్పని పడాల్సిన అవసరం లే. ఇప్పుడు పరువుకి ప్రతిష్టకి అసలు వాల్యూసే లేవు. సో మీకు నచ్చినట్టు బతకండి, కానీ అట్లానే అవతల వాళ్ళని ఇబ్బంది పడకూడదు ఏ రోజు. ఇప్పుడు తప్పు జరిగిపోయింది, తప్పుకి ఇంకో తప్పు చేయకూడదు కదా అంటున్నా. ఇప్పుడు అమ్మాయి చేసిన తప్పు మెచ్యూరిటీ లేక చేసింది, నువ్వు తెలివిగా దాన్ని డీల్ చేసుకో. కర్మకాండ చేసింది అంటే రేపు ఏదో ఇబ్బంది అయితే నీ కాడికి రాలేదు కదా. అమ్మాయి చేసిన మిస్టేకే, నీ బిడ్డని నీ మిస్టేక్స్ యాక్సెప్ట్ చేయలేవా? చేస్తావు కదా ఏదో ఒకటైనా. ఇప్పుడు కర్మకాండ ఆవేశంగా కర్మకాండ చేస్తావు, ఒక 2-3 ఏళ్ళు 4 ఏళ్ళు పోయిన తర్వాత ఆ బిడ్డ కావాలని 2 ఏళ్ళు మర్చిపోం కదా. నేను అదంటున్నా. ఒక్కొక్కరిది ఒక్కొక్క వర్షం. కవిత చెప్పింది కూడా కరెక్టే. ఎందుకంటే అంత ప్రేమగా పెంచి ఒక తప్పుకి మనం అలా చంపుకునే అంత బాధ కోపం వస్తుందా అని. కానీ బిడ్డలు కూడా ఆలోచించాలి. వాళ్ళకి అంత మెచ్యూరిటీ లేకే వాళ్ళు ఆ పని చేస్తున్నారు. అది సో వాళ్ళకి మెచ్యూరిటీ రావాలంటే తల్లిదండ్రులే చిన్నప్పటి నుంచి కొంచెం వాళ్ళకి చెప్తా. లేదు నాకు ఒక్కోసారి చెప్పినా కూడా ఆ టైంకి అవతలోడి మాయలో పడిపోయి తప్పులు చేసేస్తారు. పేరెంట్స్ అలా తప్పు చేసిన వాళ్ళందరూ పేరెంట్స్దే తప్పు కాదు. పేరెంట్స్ చెప్పున్నా కూడా వాళ్ళు అలా అవుతారు. అవును, తల్లిదండ్రులు ఆ బిడ్డతో మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా కాలేజీలో ఏం జరిగిందో అవన్నీ మాట్లాడుతూ ఉంటా తప్పు అసలు చేయరాది. మోస్ట్ ఆఫ్ ది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ ఎవరైనా కానీ జరిగిన విషయాలన్నీ ఆ మదర్తోనో ఫాదర్తోనో షేర్ చేసుకుంటా ఆ బాండింగ్ మనమే ఏర్పరచుకోవాలి. మదరు ఫాదరు ఏర్పరచుకున్నప్పుడు ఏమందంటే, మా అమ్మతో రోజు నేను కూర్చొని మాట్లాడుతున్నా కదా, వాడితో నేను ఎట్లా వెళ్తాను, ఆ ఫీలింగ్ ఖచ్చితంగా వస్తుంది ఆ బిడ్డకి. ఏదో ఒక ఇంట్లో సపోర్ట్ లేకే లేచిపోతారు అనేది నా ఫీలింగ్ కూడా. మేబీ అయి ఉండొచ్చేమో అని. ఆ మెచ్యూరిటీ లేకే వెళ్ళిపోతున్నారేమో. వెళ్ళిపోయేది మాత్రం చాలా తప్పు. నిన్ను ఎంత కష్టపడి పెంచారు ఒక్కసారి ఆలోచించి, ఆ ఒక్క సెకండ్ ఆలోచించి, కళ్ళు మూసుకొని ఆలోచించి నీ కోసం ఎంత చేసినారు అనేది నీకు అసలు ఆ పని చేయాలనిపించదు. ఆడపిల్లలు బాగుపడడానికి ప్రయత్నించండి, చెడిపోవాలని ప్రయత్నించబాకండి. ఇదే నేను చెప్పేది. నాకు భలే కోపం అన్న అట్లాంటి ఇన్సిడెంట్స్ చూస్తే. నిజంగా అన్న భలే పిచ్చి కోపం వస్తుంది అన్న నాకు. మంచి సాంగ్ వేసుకోవాల్సి, మంచి సాంగ్ అయితే ఎగిరి పావురమా ఎగిరి పావురమా ఎదని పంజ
ఎగిరి పావురమా ఎదని పంజరమా. దీంట్లో కూడా ఆడపిల్లకి సంబంధించే ఉంది ఆలోచిస్తే. పావురం లాగా ఎగిరిపోద్ది ఆ పిల్ల, ఎందుకు పనికి రాకుండా అయిపోద్ది అనమాట. అది ఒక సీరియల్ పాట, ఇది ఎగిరే పావురమా అనే సీరియల్ పాట. ఓళ్ళే తల్లిరా నాయన అడిగిండమ్మా మీ నాయన. మా నాన్న గుళ్ళు గోపురాలు తిరుగుతున్నాడు, నారాయణ సంకటికి వెళ్ళాడు ఈరోజు. మా నాన్న ఈ మధ్య బాగా ఎగిరే పవరం ఇప్పుడు మా నాయన కూడా. అది మా నాన్న చిన్నపిల్లడు అయిపోయిందిలే ఈ మధ్య కొంచెం. సో ఈ రోజుతో వ్లాగ్ ఇదే. ఈ వ్లాగ్ మేము స్టార్ట్ చేసింది ఒక రకం అయితే, ఎటో స్టార్ట్ చేస్తే ఎటో వెళ్ళి కాంట్రవర్షియల్గా వెళ్ళిపోతున్నట్టుంది. కాంట్రవర్షి కూడా కాకుండా సిచ్యువేషన్ బట్టి, ఆ టైంని బట్టి, మూడ్ని బట్టి చాలా రకాలు అనిపిస్తుంది. ఉదయం అనిపించినప్పుడు, నువ్వు మాట్లాడుతున్నప్పుడు నా పేరెంట్స్ అనిపించింది, అట్లా ఎలా చేసింది అమ్మాయి, అట్లా ఆలోచించా. ఇప్పుడు నాగలక్ష్మి చెప్పినప్పుడు కర్మకాండ చేసినంటే అలా ఎలా చేశారు. ఇప్పుడు వాళ్ళు ఎంతో బాధపడి ఉంటారు కదా, నేను ఇంత చాకుతున్నానే, రేపు ఇది ఇట్లా చేస్తే నేను అట్లా చేస్తానా, చేయడం తప్పు కదా. ఇక్కడ ఇలా అనిపించింది, అక్కడ అలా అనిపించింది. సో ప్రాసెస్ కొన్ని వేరు, కానీ ఒక్క నిమిషం ఆలోచన. ఆ తల్లిదండ్రులకి కొంచెం అనుభవంలోకి వచ్చి ఉండొచ్చు కదా, అందుకే ఆ పని చేస్తుంటారు. ఏ అనుభవంలోకి? ఆ పిల్లకి చెప్పి చూసుంటారు, కన్విన్స్ అవ్వకుండా వెళ్ళిపోయి ఉంటేనే ఆ పని చేస్తుంటారు. వెళ్ళిపోయింది అంటే మీరు పెళ్లి చేయకపోతేనే కదా వెళ్ళిపోయింది, అది లాజిక్ అంతే కదా. అది పెళ్లి చేయకపోతేనే కదా వెళ్ళిపోతారు. సో అది వీడియో. మేము ఏదో అనుకుంటే ఎటో వెళ్ళింది, కాంట్రవర్షియల్ వెళ్ళిపోయింది. ఏదన్నా మీకేదన్నా హట్టింగ్ అనిపిస్తే సారీ, జస్ట్ మా ఒపీనియన్స్ చెప్పాము, అంత మించి చేయలేదు. ఒక్కొక్కరిది ఒక ఒపీనియన్, నాదొక ఒపీనియన్, ఈ పిల్లదొక ఒపీనియన్, ఏడొక ఒపీనియన్. ఒక ఇంట్లోనే 3 ఒపీనియన్లు వచ్చినాయి. అంటే సిచ్యువేషన్ బట్టి మాట్లాడతారు, అది ఎవరైనా. ఒక ఇంట్లోనే 3 ఒపీనియన్లు వచ్చినాయి అన్న. ఇప్పుడు నువ్వు మాట్లాడేటప్పుడు అనిపించింది, నేను అప్పుడు కూతురుగా ఉన్నా, నువ్వు చెప్పేటప్పుడు వినేటప్పుడు నేను ఒక అమ్మాయిగా ఉన్నా. ఇప్పుడు నాగలక్ష్మి చెప్పేటప్పుడు ఒక మదర్గా విన్నప్పుడు నా కూతురికి నేను అది చేయను కదా, అట్లా ఇంటెన్షన్. ఏదో ఒకటి అంటే ఇన్ని చేసినాం కదా, అది కూడా ఇస్తే బాగుంటుంది. లేదా కొంచెం చెప్పుకొని ట్రైన్ చేసుకుంటే మన మాటల్లో పెట్టుకొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా అని నేనంట. అవన్నీ పెద్ద పెద్ద డెసిషన్ తీసుకొని మళ్ళీ ఆ అమ్మాయికి వాడు ఎదవనుకో, ఇంకే సపోర్ట్ లేదనుకో, సూసైడే కదా అమ్మాయి పాపం. ఇప్పుడు అన్నీ బాగున్న వాళ్ళదే అమ్మాయిలు అంతంత మాత్రం ఉంటుంది అంటే సపోర్టు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ఈవెన్ నాకు కూడా ఎలా ఉంటుందంటే, ఇక్కడికి వచ్చాను కదా, ఇది నా ఇల్లు అనే ఉంటుంది, కానీ ఎక్కడో ఒక దగ్గర ఈ ఇంట్లో మనిషిని కాదు కదా, నేను పుట్టింది వేరే దగ్గర కదా, ఇట్లా ఉంటుంది ఒక్కోసారి ఒక సిచ్యువేషన్ని బట్టి. సో అట్లా ఉన్నప్పుడు మీరు చచ్చిపోయిందని కర్మకాండ చేస్తే ఆ అమ్మాయి రేపు బాధ వచ్చినా చెప్పుకోలేదు కదా ఎవరికి, అమ్మాయి చచ్చిపోద్ది, అనవసరంగా ఆ బిడ్డను కోల్పోయినట్టే కదా మనం. నేను అది అంటున్నాను. అంటే నేను మదర్ ఫాదర్ని తప్పు పట్టట్లేదు, కానీ అలా కాకుండా కొంచెం నచ్చ చెప్పుకొని ఉంటే బాగుండేది అంటున్నా. చచ్చిపోయింది అని చేయడం వల్ల ఏముంది, సోషల్ మీడియాకి ఎక్కారు అంతే కదా, దానికన్నా పరువు పోయింది ఇప్పుడు. అది నేను అట్లా అంతే తప్పించి నేను వాళ్ళని తప్పు పట్టడం అని కాదు, ఇప్పుడు మదర్గా చెప్పా అంతే. అలా అని లేచిపోయిన వాళ్ళందరినీ ఎంకరేజ్మెంట్ చేస్తున్నట్టు కాదు, మెచ్యూరిటీ లేక మీకు మైండ్ లేక వెళ్ళిపోతున్నారు అంతే. అమ్మ నాన్న చెప్పింది వినండి, సిచ్యువేషన్ ఇంట్లో సపోర్ట్ చేయకపోతే అప్పుడు కూడా ఆలోచించండి ఎందుకు చేయట్లేదు మా వాళ్ళు అని. మీకు కొంచెం నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత దాన్ని బట్టి డెసిషన్ తీసుకోండి, అంతేగాని ముందే డెసిషన్ తీసుకొని ముందు పారిపోతే అంత నరకం ఇంకొకటి ఉండదు అమ్మాయికి. ఎందుకంటే వాడు ఎలాంటోడో అసలు నీకు తెలీదు, పెళ్ళైన తర్వాత తెలుస్తుంది ఏదైనా కానీ. అప్పుడు వాడు సంపాదిస్తున్నాడా లేదా ఏంది అనేది అప్పుడు స్టార్ట్ అవుతాయి నీకు కష్టాలు. అప్పుడు ఎందుకురా వీడిని చేసుకున్నాను అని అనిపించేదాకా తెచ్చుకోబాకండి. వాడు ఎన్ని చెప్తారు, నీకు దండం పెడతా కవిత, నిన్ను లేకపోతే నేను చచ్చిపోతా కవిత, ఇట్లా 100 అంటారు చేసుకోవడానికి. నీ బ్యాక్గ్రౌండ్ ఏదో మంచిగా ఉందని చెప్పి అది చూసి చేసుకోవడానికి, పెళ్ళైతే ఎట్టా ఒప్పుకుంటారులే అని. ఇలాంటి సుత్తి మాటలకు అసలు పడద్దు. ఫస్ట్ నీ తండ్రి, తర్వాత నీ మదర్, ఆ తర్వాత ఎవరైనా. సరే బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. ఇక నుంచి వీడియోస్ మాత్రం మనం కెమెరా కొత్తది కొన్నాం కాబట్టి ఫుల్ పర్ఫెక్ట్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ఆ వీడియోస్ కూడా ఎలా ఉంటాయంటే ఫ్యామిలీ బాండింగ్స్ మీద, నేచర్ మీద, ఎవ్రీడే వ్లాగ్స్ అన్నీ వస్తూ ఉంటాయి రెగ్యులర్గా, న్యాచురల్ వ్లాగ్స్. మాకేమనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటాం. మీకు నచ్చితే చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.